హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి టిప్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామంది ఇంట్లో రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. గోడల మీద, కిటికీల మీద ఎక్కడ చూసినా బల్లులు అనేవి తిరుగుతూ పాకురుతూ మన కిచెన్లోను కానీ, ఇలా మనం తినే ప్లేట్ల మీద కానీ ఇలా తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇంకొంతమంది ఇంట్లోన ఎక్కువగా బల్లులు అనేవి అయిపోతుంటాయి. అలాగే వాటితో పాటు బొద్దింకలు, ఎలుకలు కూడా ఇంట్లో తిరిగేటప్పుడు మనం చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము. చాలా రకాలుగా ట్రై చేసి బయట కెమికల్స్ అనేవి వాడుతూ ఉంటాము. వీటితో ప్రయోజనం లేనేటప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. ఇంట్లోనే ఉండే ఎలుకలు, బొద్దింకలు, బల్లులు ఇవన్నీ కూడా నిమిషంలోనే బయటికి పరుగులు తీస్తాయండి. అంత మంచి రెమెడీ అనమాట. సో దీనికోసం మీకు నచ్చిన ఏదైనా ఒక ట్యాబ్లెట్ అనేది ఉంటుంది కదండి. సో ఒక ట్యాబ్లెట్ని నేను ఇక్కడైతే డోలో 650 ట్యాబ్లెట్ని అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది తీసేసుకొని ఒక పేపర్లో పెట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోండి. కొంతమందికి బల్లులు చూస్తే చాలా భయపడిపోతూ ఉంటారండి. ఎందువల్లంటే ఎక్కడ పడితే అక్కడ తిరిగిపోతూ ఒక్కోసారి మీదన కూడా పడిపోతూ మనం తినే వస్తువులో పడిపోయేటప్పుడు గట్టున చాలా డేంజర్ కాబట్టి ఇలా బల్లులు అనేవి ఇంట్లో ఎక్కువ లేకుండా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న రాయితోటి ఈ విధంగా మనం ట్యాబ్లెట్ని మెత్తగా పౌడర్ లాగా అయితే తయారు చేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి. సింపుల్గా ఎప్పుడైనా కూడా ఇంట్లో బల్లులు కానీ తిరుగుతున్నాయి, లేదంటే బొద్దింకలు అనేవి కిచెన్ నిండా ఎక్కువ అయిపోయి అనుకున్నప్పుడు ఎవరైనా చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట అప్పటికప్పుడు. సో తర్వాత ఇందులోన 1 నుంచి 1 అర టీ స్పూన్ వరకు కూడా పసుపుని అయితే వేసుకోండి. పసుపు అనేది మనకి బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా చేస్తుందండి. ఆ తర్వాత ఇందులోన 1 కానీ 2 కానీ కర్పూరము పౌడర్ లాగా తయారు చేసి వేసేసుకోవాలన్నమాట. సో కర్పూరం వాసనకి మనకి బల్లులు కానీ, బొద్దింకలకు కానీ, ఎలుకలకు కానీ అస్సలు సెట్ అవ్వదండి ఈ పౌడర్ అనేది. మీకు ఎక్కడైనా చీమలు కూడా తిరుగుతున్నప్పుడు ఈ పౌడర్ని తీసుకుని వెళ్ళి అక్కడ చల్లండి. తర్వాత పౌడర్ని అయితే తయారు చేసేసాం కదా. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఎలా మిక్స్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం ఆనియన్ని ఒకటి తీసేసుకుని పైన ఉండే పొట్టుని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిడిల్లో కట్ చేసేసి మనం ఇలా స్లైసుల్లాగా తీసేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయండి. సో ఆనియన్ స్మెల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ బల్లులు కానీ, బొద్దింకలు అనేవి అస్సలు తిరగవన్నమాట. అసలు సెట్ అవ్వు ఈ ఘాట్ అనేది అంత బాగా పనిచేస్తుందండి. అందుకే ఆనియన్ తీసుకున్నాను అనమాట. ఆనియన్లోన పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందు మనము ట్యాబ్లెట్ పౌడర్ని తయారు చేసుకున్నాం కదా, దాంట్లోనే 1-2 స్పూన్లు వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని అనేది వేసేసుకొని ఈ విధంగా పల్చగా అయితే మనం మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ విధంగా మనం తయారు చేసిన మిశ్రమాన్ని ముందైతే ఇక్కడ ఆనియన్ పీసెస్ని అయితే తీసుకున్నాం కదండి, లోన వైపు ఈ విధంగా పల్చగా లేయర్ లాగా అయితే వేయండి. సో మనకైతే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీన్ని మనకి ఎక్కడెక్కడైతే ఈ ఎలుకలు కానీ, బొద్దింకలు కానీ, బల్లులు కానీ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లోని పెట్టామనుకోండి ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలు ఇవన్నీ పోతాయి అనమాట. ఖచ్చితంగా మనకి గోడల మీద, అలాగే కిచెన్లో ఎక్కువగా నైట్ టైము బల్లులు, బొద్దింకలు, ఎలుకలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా, వీటిని అక్కడక్కడ మూలల్లో పెట్టేయండి. ఇవి పెట్టేటప్పుడు మాత్రం కిచెన్ అనేది చాలా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఫుడ్ ఐటమ్స్ ఏవి లేకుండా మీకు ఎక్కువగా గోడల మీద తిరుగుతూ ఉంటాయి కాబట్టి గోడలకి ఈ విధంగా ఎక్కడైనా ట్యాప్ చేసుకున్నా సరిపోతుందండి. సో దీనికోసం కూడా నేను చెప్తాను ఎండింగ్లో. అలాగే ఇవి పెట్టేటప్పుడు నైట్ టైమే పెట్టుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న, పెంపుడు జంతువులు ఏవైనా ఉన్నా నోట్లో పెట్టేకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందువల్లంటే ఇందులో మనం ట్యాబ్లెట్ అనేది యాడ్ చేసాం కాబట్టి. ఇలా కిచెన్లో నేను నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ లేచి క్లీన్ చేసేస్తానండి. ఇలా 4 వైపులా కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో ఎలుకలు, బొద్దింకలు, అలాగే ఈ బొద్దింకలు లాంటివి, బల్లులు లాంటివి కానీ మాయమైపోతాయి అనమాట. మనకి గోడల మీద బల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా, మరి కిందన పెడితే గోడ మీద బల్లులు ఎలా పోతాయి అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో దానికోసం మీరు ఒక మేకును కానీ లేదంటే హ్యాంగర్ని కానీ గోడకు ముందే ఫిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా ఒక సేఫ్టీ పిన్ అని తీసేసుకొని ఆనియన్కి ముందు మనం మిశ్రమం తయారు చేసాం కదా, దానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గుచ్చేసుకొని గోడల దగ్గర ఎక్కడెక్కడైతే ఈ బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఫిక్స్ చేసుకున్నట్లయితే గోడల మీద బల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి, ఈ వాసన ఘాటుకి అస్సలు రావు. అలాగే కిచెన్లోనే బల్లులు కానీ, బొద్దింకలు కానీ, ఎలుకలు కానీ ఉన్నట్లయితే ఇంట్లో నుంచి నిమిషాల్లోనే బయటకు తీస్తాయి. ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లో ఉండే బల్లులు, బొద్దింకలు, ఎలుకలను క్షణాల్లో బయటకు తరిమేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్ అయితే యూజ్ అయిందని అనుకుంటున్నాను. టిప్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.